ఐఐసిఎస్ నుంచి ఒరాకిల్కి కనెక్షన్స్ అనేవి ఎలా ప్రొవైడ్ చేయాలి అండ్ ఐఐసిఎస్లో ఫస్ట్ మ్యాపింగ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేటికా అకౌంట్ అనేది ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఇచ్చి ఇక్కడ లాగిన్ అవ్వండి. ఓకే, సో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది కదా. సో డేటా ఇంటిగ్రేషన్, మానిటర్, ఇవి సిడిఐ క్లౌడ్ డేటా ఇంటిగ్రేషన్కి సంబంధించింది సిడిఐ. ఓకే, అండ్ సిఏఐ అంటే క్లౌడ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఉంది కదా అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అండ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ కన్సోల్ అనేవి. ఇవి రెండు సిఏఐకి సంబంధించింది అండ్ కామన్గా అడ్మినిస్ట్రేటర్ అనేది ఉంటుంది. ఓకేనా, సో ముఖ్యంగా ఈ టూల్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకే, నౌ అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్దాం. క్లిక్ ఆన్ ఇట్. సో ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ లైసెన్సెస్ అనే ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీరు ఎప్పుడు క్రియేట్ చేశారు అండ్ ఈ ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు అనేది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఎక్స్పైరేషన్ డేట్ అని ఉంది కదా. ఎక్స్పైరీ డేట్ అక్టోబర్ 24th ఇది ఎక్స్పైర్ అవుతుంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ అగైన్ న్యూ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని ఒక న్యూ ఫ్రీ ట్రయల్ అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకుని మనం ప్రాక్టీస్ చేయాలి. సో బేసిక్గా మీ టీంలో ఇన్ఫర్మేటికా అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. ఆయన ఈ వర్క్స్ అన్ని హ్యాండిల్ చేస్తారు. అంటే ఈ అడ్మినిస్ట్రేటర్ అనేది మొత్తం ఆయనే హ్యాండిల్ చేస్తారు. ఓకే, సో మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అడ్మినిస్ట్రేటర్ అనేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనకి వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్స్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఒకటి లైసెన్స్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది, నెక్స్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ మీ డెస్క్టాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఓకే, ప్రాసెస్ సర్వర్ అనేది, డేటా ఇంటిగ్రేషన్ సర్వర్, కామన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్, మాస్ ఇంజెక్షన్. సో ఇవన్నీ అప్ అండ్ రన్నింగ్లో ఉన్నాయి. మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం డేటా ఇంటిగ్రేషన్లో అంటే సిడిఐ. ఓకే, సిడిఐలో మనం మ్యాపింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అది యూజ్ చేయాలంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అనేవి అప్ అండ్ రన్నింగ్లో ఉండాలి. సో అప్పుడు మాత్రమే డేటా ఇంటిగ్రేషన్ మనం యూజ్ చేయగలం. ఓకేనా, మ్యాక్సిమం ఇవి అప్ అండ్ రన్నింగ్లో ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇంటిగ్రేషన్ అనేది సర్వీస్ కానీ ఏదైనా ఏ సర్వీస్ అయినా మీకు ఇక్కడ అప్ అండ్ రన్నింగ్ కాకుండా స్టాప్లో ఉంటే దాన్ని మనం రన్ చేయొచ్చు, లేదనుకుంటే స్టాప్ చేయొచ్చు. ఇదే ఆ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ ఉంది, ఏముంది కామన్ ఇంటిగ్రేషన్ కాంపోనెంట్స్ అని ఉంది. మనకు కావాల్సింది డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్. ఓకే, డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది అప్ అండ్ రన్నింగ్లో ఉంది. బట్ ఇన్ కేస్ మీరు స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ ఇట్. సో చూడండి యూజర్ స్టాప్డ్ అని వచ్చింది కదా, అవునా? అంటే ఏంటి, ఇప్పుడు మీరు డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది, సో చూడండి ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ అని ఉంది, రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. క్లిక్ ఆన్ ఇట్. డేటా ఇంటిగ్రేషన్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు న్యూ మీద క్లిక్ చేసి ఒక మ్యాపింగ్ అనేది క్రియేట్ చేసి
మీరు రన్ చేస్తే ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది మీ యొక్క మ్యాపింగ్ని ఆర్ జాబ్ని రన్ చేయదు, అవ్వదు. ఎందుకు? బికాస్ ఇక్కడ సర్వీస్ అనేది స్టాప్లో ఉంది. ఆన్ చేయాలంటే సేమ్ సెలెక్ట్ చేయండి ఇంటిగ్రేషన్ సర్వీస్ని, స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో స్టార్టింగ్ అప్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు స్టార్ట్. ఓకేనా? అండ్ ఇక్కడ రీఫ్రెష్ స్టేటస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఇది రీఫ్రెష్ అవుతుంది. సో ఇంకా అవ్వలేదు. ఓకే, అవుతుంది. ఈలోపు బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది అయ్యేలోపు. ఓకే, సో నౌ ఇది IACS, ఇన్ఫర్మేటికా IACS. ఓకే, ఇది ఒరాకిల్లో ఒక స్కీమా, సోర్స్ అనుకుందాం. అగైన్ ఇది ఒరాకిల్లో స్కీమా, టార్గెట్ అనుకుందాం. ఓకేనా? HR సోర్స్, HR టార్గెట్. సో దీంట్లో డేటా ఉంది. ఓకే, ఈ డేటా అనేది IACSలోకి తీసుకొస్తాను. డేటాని మనకిచ్చిన మ్యాపింగ్ లాజిక్స్ ఏవైతే ఉంటాయో, బిజినెస్ లాజిక్స్, దానికి సంబంధించిన ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి యూజ్ చేసి డేటాని మోడిఫై చేస్తాం. ఫైనల్గా మనం ఏం చేస్తాం? టార్గెట్లోకి లోడ్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా? ఇది IACS, ఇన్ఫర్మేటికా. ఓకేనా? సో ఇలా డేటాని తీసుకోవటానికి అండ్ లోడ్ చేయటానికి మధ్యలో మీకు ఏం కనిపిస్తుంది? ఒక కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి, అంటే ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి. ఎలా? మీకు అర్థమైంది కదా? ఈ సోర్స్లో ఉన్న డేటాని ఇన్ఫర్మేటికాకి ప్రొవైడ్ చేయాలి, అంటే సెండ్ చేయాలి. దాని తర్వాత ఇన్ఫర్మేటికా అనేది ఈ సోర్స్ నుంచి తీసుకున్న డేటా మోడిఫై అయిన తర్వాత టార్గెట్లోకి లోడ్ చేయాలి. సో ఈ ప్రాసెస్కి మనం కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఒక కనెక్షన్ ఎలా ప్రొవైడ్ చేయాలి? సో దానికోసం మనం అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళాలి. ఇక్కడ కనెక్షన్స్ అని కనిపిస్తుంది కదా, దీంట్లోకి రావాలి. సో అంతకుముందు ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్ అనేది స్టార్టింగ్ అప్ అని ఉంది కదా, ఇక్కడ రీఫ్రెష్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. రీఫ్రెష్ చేద్దాం. సో నౌ చూడండి, ఆల్ ఆర్ అప్ అండ్ రన్నింగ్. ఓకేనా? ఇది మీకు అర్థమైంది కదా? నెక్స్ట్, సో మ్యాక్సిమం అన్నీ అప్ అండ్ రన్నింగ్లో ఉండేలాగా చూడండి. ఓకే, ఒకవేళ అవ్వకపోతే ఏం చేయాలో తెలుసు కదా, ఇక్కడ స్టాప్ ఆర్ రన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు కనెక్షన్స్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్లో న్యూ కనెక్షన్ అని కనిపిస్తుందా? న్యూ కనెక్షన్. సో దీని మీద క్లిక్ చేసి మనం కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు. నౌ ఏ కనెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాం? ఏ డేటాబేస్ కనెక్షన్ ఆర్ ఏ క్లౌడ్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. అట్ ప్రెజెంట్ మనం ఒరాకిల్లో HR స్కీమా కనెక్షన్ అనేది మనం ప్రొవైడ్ చేద్దాం. మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓపెన్ ఒరాకిల్ SQL. సో open Oracle SQL developer. So come to HR schema, double click on it.
సో ఇక్కడ సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్, ఏ టేబుల్ తీసుకున్నా పర్వాలేదు. ఓకే, సో 107 రికార్డ్స్ ఉన్నాయి. సేమ్ స్ట్రక్చర్తో డిస్క్రైబ్ ఎంప్లాయీస్, సో ఈ స్ట్రక్చర్ చూడండి. సేమ్ స్ట్రక్చర్తో నేను టార్గెట్లో అంటే హెచ్ఆర్ టార్గెట్ స్కీమాలో ఎంప్లాయీస్ టార్గెట్, ఎంప్లాయీస్ టీజీటీ అనే టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ టీజీటీ హెచ్ఆర్. సో దీంట్లో డేటా ఉంది, డిలీట్ చేద్దాం. సో నా చూడండి, డేటా ఏం లేదు కదా. ఓకేనా. సో నా హెచ్ఆర్ స్కీమాలో మనకి ఎంప్లాయీస్ టేబుల్ ఉంది. ఓకే, టార్గెట్లో ఎంప్లాయీస్ టేబుల్ ఉంది, స్ట్రక్చర్, డేటా లేదు. ఓకే, ఓపెన్ IACS. సో కనెక్షన్ దగ్గరికి వచ్చాం కదా, క్లిక్ ఆన్ న్యూ కనెక్షన్. సో ఇక్కడ మనం కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. కనెక్షన్ నేమ్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. HRSRC అనేది ప్రొవైడ్ చేయండి. ఇక్కడ టైప్ అని కనిపిస్తుంది కదా, HRSRC అని ఇస్తున్నాను. ఓకే, మీకు ఇలా ఆటో సజెషన్ అనేది ఇవ్వదు, మీరు టైప్ చేయండి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఇలా ఆటో సజెషన్ అనేది వస్తుంది. మీరు జస్ట్ టైప్ చేయండి. నెక్స్ట్ టైప్ సెలెక్ట్, మనదేంటి ఒరాకిల్. సో ఒరాకిల్ కాబట్టి మనం ఒరాకిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని యొక్క కనెక్షన్ రిలేటెడ్ డేటా అనేది మనం ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్. సో ఇక్కడ మీ డెస్క్టాప్ నేమ్ కనిపిస్తుంది కదా, అది సెలెక్ట్ చేయండి. ఇది నాది, మీ డెస్క్టాప్ నేమ్ అనేది మీకు కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ యూజర్ నేమ్. ఏ స్కీమా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ది హెచ్ఆర్, స్మాల్ హెచ్ఆర్. ఓకే, స్మాల్ హెచ్ఆర్. పాస్వర్డ్ మీ స్కీమా, ఈ హెచ్ఆర్ స్కీమాకి మీరు ఏ పాస్వర్డ్ ఇస్తే అదే ఇవ్వాలి. నేనైతే స్మాల్ హెచ్ఆర్ అనే ఇచ్చాను. ఓకేనా. నెక్స్ట్ హోస్ట్ నేమ్. హోస్ట్ నేమ్ మీరు చూడాలనుకుంటే హెచ్ఆర్ అని కనిపిస్తుంది కదా, ఈ స్కీమాకి రైట్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, హోస్ట్ నేమ్ అనేది లోకల్ హోస్ట్, పోర్ట్ 1521, సర్వీస్ నేమ్ అనేది XE, SID అన్న సర్వీస్ నేమ్ అన్న, ఇక్కడ XE ఉంది కదా, ఇది ప్రొవైడ్ చేయాలి. హోస్ట్ ఏమిటి? లోకల్ హోస్ట్. ఓకే, సర్వీస్ నేమ్ అనేది XE. ఓకేనా. పోర్ట్ 1521 మీరు టైప్ చేయండి, మీకు వస్తుంది. నెక్స్ట్ కోడ్ పేజ్, MS విండో లాటిన్ అని ఉంది, మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఆర్ UTF-8 ఇచ్చినా నో ప్రాబ్లం. సో చూడండి, కనెక్షన్ నేమ్ HRSRC. నేను ఒక నేమ్ అనేది ఇచ్చాను అంతే, మీరు ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు. టైప్ అనేది ఒరాకిల్, రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మీ డెస్క్టాప్ నేమ్ అనేది ఇవ్వండి, ఇవి రెండు ఆటోమేటిక్గా ఉంటాయి. యూజర్ నేమ్, స్కీమా నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాలి, స్కీమా పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఈ హోస్ట్, పోర్ట్ అండ్ సర్వీస్ నేమ్ అనేది ప్రాపర్టీస్లో ఉంటాయి. ఓకే, రైట్ క్లిక్ చేయండి స్కీమా మీద,
గో టు ప్రాపర్టీస్, ఇక్కడ ఉన్నాయి. సో ఇవే ప్రొవైడ్ చేయండి, దట్స్ ఇట్. ఓకేనా? సో నౌ టెస్ట్ కనెక్షన్ క్లిక్ చేయండి. ఈ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇది టెస్ట్ చేసి మనకు చెప్తుంది. ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. ఓకే, సేవ్ చేయండి. సక్సెస్ కాబట్టి సేవ్. క్లిక్ ఆన్ ఇట్. కనెక్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, గో టు కనెక్షన్స్, క్లిక్ చేయండి. సో చూడండి వచ్చింది కదా, HRSRC ఒరాకిల్ కనెక్షన్ అనేది ప్రొవైడ్ అయింది. ఒరాకిల్ కనెక్షన్ అనేది క్రియేట్ చేసాం, అది సోర్స్కి మాత్రమే. నౌ టార్గెట్కి కనెక్షన్ మళ్ళీ క్రియేట్ చేయాలి. సోర్స్కి క్రియేట్ చేసాం, ఇప్పుడు టార్గెట్కి కనెక్షన్ క్రియేట్ చేయాలి. అగైన్ క్లిక్ ఆన్ న్యూ కనెక్షన్. సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేమ్ అనేది HR అనేది టార్గెట్ అనేది ఇద్దాం, టార్గెట్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ HR TGT. ఓకే, మనదేంటి ఒరాకిల్, టైప్ అనేది ఒరాకిల్. సో ఇదంతా సేమ్. యూజర్ నేమ్ టార్గెట్ స్కీమా నేమ్ ఏంటి, HR TGT. చూడండి ఇక్కడ ఉంది కదా HR TGT అని, అది నా స్కీమా టార్గెట్ నేమ్ HR TGT. పాస్వర్డ్ నేను స్మాల్ HR అనేది ఇచ్చాను. ప్రాపర్టీస్లో ఉంటాయి సేమ్, దీనికి కూడా అంతే. రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది HR TGT. ఓకే, ఇక్కడ హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్ 1521 XE. సో హోస్ట్ నేమ్ లోకల్ హోస్ట్ 1521, సర్వీస్ నేమ్ XE. ఓకేనా? సో ఇది UTF-8 అనేది ఇస్తున్నాను, కోడ్ బేస్ అనేది. ఓకే, సో చూడండి ప్రాపర్టీస్ అనేవి పర్ఫెక్ట్గా ఇచ్చాం కదా. సో దీనిని మనం టెస్ట్ చేద్దాం, కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ సెక్యూర్ ఏజెంట్ గ్రూప్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ కనెక్షన్. ఓకే, మనం మిస్టేక్ చేసామని ఇక్కడ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేద్దాం. మీ డెస్క్టాప్ నేమ్ అనేది ఇవ్వండి. సో చూసారు కదా మిస్టేక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి చూపిస్తుంది టెస్ట్ చేయగానే. నా అంతా ప్రాపర్గా ఇచ్చాం కాబట్టి అగైన్ టెస్ట్ కనెక్షన్. సో సక్సెస్ఫుల్ అయింది. ఓకే, ఫైనల్గా సేవ్ చేయాలి, మర్చిపోవద్దు. కనెక్షన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నా గో టు కనెక్షన్స్. సో ఇక్కడ చూడండి, సోర్స్కి కనెక్షన్ క్రియేట్ చేసాం, టార్గెట్కి కనెక్షన్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేసాం కాబట్టి ఫైనల్గా ఇన్ఫర్మేటికాలో ఒక మ్యాపింగ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, ఎంప్లాయీస్ టేబుల్లో డేటాని తీసుకుని టార్గెట్లోకి లోడ్ చేద్దాం. సో ఈరోజు వీడియోలో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి గో టు డేటా ఇంటిగ్రేషన్. ఇక్కడ మ్యాపింగ్ని క్రియేట్ చేసే ముందు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ అంటే ఏం కాదు, జస్ట్ ఒక ఫోల్డర్. ఓకే, ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయండి, కనిపిస్తుంది కదా ఎక్స్ప్లోర్. సో బై డిఫాల్ట్ అనేది ఒకటి ఉంది, యాడ్ ఆన్ బండిల్స్ అనేది ఒకటి ఉంది. ఇవి కాకుండా మనం సొంతంగా ఒక న్యూ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. క్లిక్ ఆన్ ఇట్. ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేద్దాం. ఓకే, ఏదైనా పర్వాలేదు, మీరు ఇవ్వండి ఒక నేమ్. క్లిక్ ఆన్ సేవ్. సో సేవ్ అయింది. ఇది ఎందుకంటే మనం క్రియేట్ చేసిన మ్యాపింగ్
ఆర్ జాబ్స్ కానీ ఏదైనా సరే ఈ ఫోల్డర్లో సేవ్ అవుతాయి. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ గో టు న్యూ, ఇక్కడ టాస్క్ అనేవి ఉన్నాయి. అవునా? మ్యాపింగ్ టాస్క్, సింక్రనైజేషన్ టాస్క్, మాస్క్ టాస్క్, రిప్లికేషన్ టాస్క్, ఇవన్నీ మనం క్రియేట్ చేసిన ఆ ఫోల్డర్లో సేవ్ అవుతాయి. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యాపింగ్, మనం ఏ మ్యాపింగ్ క్రియేట్ చేస్తే అవి ఈ జీపీ ఇన్స్టిట్యూట్ వైటీ అనేది నేను క్రియేట్ చేశాను కదా, దీంట్లో సేవ్ అవుతాయి. అండ్ ఇక్కడ మీరు ఇంకా ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమీ లేదు కదా, ఇక్కడ న్యూ ఫోల్డర్ అని, ఇక్కడ న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోల్డర్స్ అనేవి వస్తాయి. మీరు దీంట్లో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ అయితే నేను చేయట్లేదు, జస్ట్ జీపీ ఇన్స్టిట్యూట్ అనే దాంట్లోనే సేవ్ అయిపోతాయి. ఓకేనా? అంటే దీంట్లో సేవ్ అవుతాయి. దీంట్లో కూడా సెపరేట్ ఫోల్డర్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? ఈ ఇంపోర్ట్ అనేది ఉంది కదా, దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ప్రజెంట్ గో టు న్యూ, కమ్ టు మ్యాపింగ్స్, ఇవన్నీ ఇన్ఫర్మేటికా ఏసిఎస్ ఆబ్జెక్ట్స్. ఓకే, కమ్ టు మ్యాపింగ్స్, click on it. So create mapping. This mapping can be used in one or more mapping tasks. దీని గురించి కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ మనం ఒక మ్యాపింగ్ ఎలా క్రియేట్ చేయాలి అనే దానికి ఫస్ట్ మీరు ఏం చేయాలి, కనెక్షన్స్ అనేవి క్రియేట్ చేయాలి. అడ్మినిస్ట్రేటర్లో డేటా ఇంటిగ్రేషన్ ఓపెన్ చేసి ఎక్స్ప్లోర్లోకి వచ్చి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి దాని తర్వాత న్యూలోకి వెళ్ళి ఇక్కడ మ్యాపింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అయి ఉంటుంది మ్యాపింగ్ అనేది. నౌ క్రియేట్, క్లిక్ ఆన్ ఇట్. సో క్రియేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనకి మ్యాపింగ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒకటి సోర్స్, ఇంకొకటి టార్గెట్. జనరల్గా ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది మనం ఓపెన్ చేసి ఒక మ్యాపింగ్ అనేది క్రియేట్ చేస్తే అక్కడ ప్రాసెస్ ఏమిటి, సోర్స్ని అండ్ టార్గెట్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. అవునా? ఇంపోర్ట్ చేసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. బట్ ఐఐసిఎస్లో మ్యాపింగ్ క్రియేట్ చేయగానే ఇక్కడ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టార్గెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ ఏంటంటే సోర్స్కి సోర్స్ క్వాలిఫైయర్ అనేది ఉండదు ఈ ఐఐసిఎస్లో, ఓన్లీ సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. అదే పవర్ సెంటర్లో సోర్స్ మనం డ్రాగ్ చేయగానే సోర్స్ క్వాలిఫైయర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా? సో నౌ ఇది మ్యాపింగ్. ఎంటీ స్పేస్లో క్లిక్ చేయండి. ఇక్కడ మ్యాపింగ్ నేమ్ అండ్ లొకేషన్ అని చూపిస్తుంది. మనం ఒకటి క్రియేట్ చేసాం కదా ఫోల్డర్, అంటే ప్రాజెక్ట్, ఇది ఆ లొకేషన్లో సేవ్ అవుతుంది. మీరు బ్రౌజ్ చేస్తే క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ప్రాజెక్ట్స్. మీరు ఏది సెలెక్ట్ చేస్తే దానికి ఇది సేవ్ అవుతుంది. దాని మీద సెలెక్ట్. ఓకేనా? ఈ లొకేషన్లో ఈ మ్యాపింగ్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఈ ఫోల్డర్లోకి వెళ్ళి మ్యాపింగ్ని క్లిక్ చేయగానే ఓపెన్ అవుతుంది. నౌ మీరు మ్యాపింగ్కి నేమ్ ఇవ్వాలనుకుంటే m_, ఫస్ట్ మ్యాపింగ్ నేను ఇలా ఇస్తున్నాను. ఓకేనా? ఓకే, నెక్స్ట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా, మ్యాపింగ్కి ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేశాను, లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వరకు పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, సోర్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు బార్డర్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా సెలెక్ట్ చేసినట్టు. ఇటు చూడండి, ఏమీ లేదు, అంటే ఇది సెలెక్ట్ చేయలేదు. అవునా? ఒకవేళ దీన్ని సెలెక్ట్ చేస్తే చూడండి మీకు కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టార్గెట్ అని కనిపిస్తుంది అండ్ ప్రాపర్టీస్ అని కనిపిస్తుంది. సేమ్ వే నా సోర్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీరు నేమ్ అండ్
ఇక్కడ సోర్స్ అని కనిపిస్తుంది. సో సోర్స్ మీద క్లిక్ చేస్తే మనకి సోర్స్ ప్రాపర్టీస్ అనేది మనకి చూపిస్తుంది. ఇది చిన్నగా ఉంది, పెద్దదిగా చూడాలనుకుంటే ఇక్కడ మ్యాక్సిమైజ్ కనిపిస్తుందా రైట్ సైడ్లో, దీని మీద క్లిక్ చేయండి. సో మ్యాక్సిమైజ్ అవుతుంది. ఇక్కడ ప్రాపర్టీస్ మీరు చూడొచ్చు, జనరల్, సోర్స్, ఫీల్డ్స్, పార్టీషన్స్. సో సోర్స్ మీద క్లిక్ చేయండి. ఈ సోర్స్ మీద క్లిక్ చేస్తే కనెక్షన్ ఏదైతే మనం క్రియేట్ చేసామో సోర్స్కి, ఆ కనెక్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. క్లిక్ ఆన్ ఇట్. HRSRC. సోర్స్ టైప్ అనేది సింగిల్, ఆబ్జెక్ట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఏంటి ఆబ్జెక్ట్? ఈ HR స్కీమాలో ఎంప్లాయీస్ అనే టేబుల్ ఉంది కదా, ఇదే ఆబ్జెక్ట్. సో సెలెక్ట్ చేద్దాం. క్లిక్ ఆన్ సెలెక్ట్. సో ఈ HR స్కీమాలో ఏవైతే టేబుల్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తున్నాయి. సెలెక్ట్ చేయండి. మనకు కావాల్సింది ఎంప్లాయీస్. క్లిక్ ఆన్ ఓకే. ఓకేనా? మీకు అర్థమైంది కదా. సోర్స్ అనే ప్రాపర్టీలో కనెక్షన్ అనేది ప్రొవైడ్ చేసాం. ఈ కనెక్షన్ ఇచ్చినందుకే మనకి టేబుల్ అనేది సెలెక్ట్ చేసుకోగలిగాం. ఓకేనా? అంటే ఈ సోర్స్ స్కీమాలో, ఈ HR స్కీమాలో టేబుల్స్ ఉన్నాయి. ఆ టేబుల్స్లో మనకు కావాల్సిన టేబుల్ అనేది తీసుకున్నాం. ఇది సింగిల్ ఆబ్జెక్ట్. దీంట్లో టైప్స్ ఉంటాయి, వీటి గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ సింగిల్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్వెరీస్, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి అండ్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నౌ ఫీల్డ్స్. ఈ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి అనేవి ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ జనరల్లోకి రండి. ఇక్కడ మీరు సోర్స్కి నేమ్ అనేది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ HR అనేది ఇచ్చాను. ఓకే, మినిమైజ్ చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మినిమైజ్. అదర్వైజ్ ఇక్కడ మీరు ఇలా పైకి ఇలా మూవ్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సోర్స్కి ప్రాపర్టీస్ అనేవి ప్రొవైడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ టార్గెట్కి ఇవ్వాలి. సెలెక్ట్ చేయండి. టార్గెట్ మీద టార్గెట్ అని వస్తుంది కదా, సో మ్యాక్సిమైజ్ చేద్దాం. ఇది టార్గెట్కి నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇన్కమింగ్ ఫీల్డ్స్ అంటే సోర్స్ నుంచి వస్తున్న ఫీల్డ్స్ అనేవి ఇవి. నెక్స్ట్ ఆప్షన్ టార్గెట్ అంటే టార్గెట్ కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. కనెక్షన్స్ HRTGT మనం క్రియేట్ చేసాం కదా టార్గెట్ స్కీమాకి కనెక్షన్, అది ఇది ప్రొవైడ్ చేసాం. ఆబ్జెక్ట్ అనేది సింగిల్, మనం సెలెక్ట్ చేసుకోవాలి టార్గెట్ అనేది. క్లిక్ ఆన్ ఇట్. ఏముంది? ఎంప్లాయీ TGT HR. సో ఒకటే టేబుల్ ఉంది కదా, టార్గెట్ టేబుల్ సెలెక్ట్ చేసాం. క్లిక్ ఆన్ ఇట్. సో చూడండి, మ్యాక్సిమైజ్, కనెక్షన్ ఇచ్చాం, ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసాం. ఆపరేషన్ అనేది ఇన్సెట్, దీంట్లో కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ప్రజెంట్ అయితే ఇన్సెట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మీరు ఈ టేబుల్లో ఆల్రెడీ డేటా ఉంది, దాన్ని ట్రంకేట్ చేసేసి అంటే డేటాని డిలీట్ చేసి ఫ్రెష్గా న్యూగా డేటాని లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ ట్రంకేట్ ఆప్షన్ని ఎనేబుల్ చేయొచ్చు. ఓకే,
ప్రజెంట్ టార్గెట్లో ఎలాంటి డేటా లేదు. మీరు చేసినా పర్వాలేదు, ఆప్షన్ ఎనేబుల్ చేయకపోయినా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఆల్రెడీ డేటా ఉంది. మీకు ఈ డేటా వద్దు, న్యూగా డేటా కావాలనుకుంటే ఇక్కడ మీరు ట్రంకేట్ చేయొచ్చు. నేను ఎలా అయితే చేశానో అలాగా. లేదనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, ప్రజెంట్ నాకు అవసరం లేదు కాబట్టి ఇవ్వట్లేదు. నెక్స్ట్ గో టు టార్గెట్ ఫీల్డ్స్. ఇది మనం సెలెక్ట్ చేసిన టార్గెట్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ అంటే కాలమ్స్. ఫైనల్గా వెరీ ఇంపార్టెంట్ ఫీల్డ్ మ్యాపింగ్. ఈ ఫీల్డ్ మ్యాపింగ్ అనేది మనం పవర్ సెంటర్లో కూడా చేస్తాం. లింక్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. ఎంప్లాయ్ ఐడికి ఎంప్లాయ్ ఐడి, సేమ్ వే ఇక్కడ కూడా అలాగే చేస్తాం. మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఫస్ట్ నేమ్కి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్ ఇలా చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ ఆటో మ్యాప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. స్మార్ట్ మ్యాప్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మ్యాపింగ్ అనేది అయ్యింది. అవునా? ఈమెయిల్కి ఈమెయిల్, ఫోన్ నెంబర్కి ఫోన్ నెంబర్, హైర్ డేట్కి హైర్ డేట్. సో ఇలా అంటే ఇది సోర్స్ నుంచి వస్తున్న కాలమ్స్ని టార్గెట్ కాలమ్స్కి కనెక్ట్ చేసాం. సో దీని ద్వారా సోర్స్లో ఉన్న డేటాని టార్గెట్లోకి లోడ్ చేయగలం. ఓకే, మీకు అర్థమైంది కదా? ఈ ప్రాపర్టీస్ జనరల్లో నేమ్ ప్రొవైడ్ చేస్తాం. ఇది ఇన్కమింగ్ ఫీల్డ్స్ అంటే సోర్స్ నుంచి వస్తున్న కాలమ్స్, టార్గెట్లో కనెక్షన్స్ అనేవి ఇస్తాం. ఇది టార్గెట్ కాలమ్స్. ఇంకా ఫైనల్గా ఫీల్డ్ మ్యాపింగ్, ఇక్కడ మ్యాపింగ్ చేస్తాం, కనెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. దట్స్ ఇట్. మినిమైజ్. అర్థమైంది కదా? సోర్స్ అండ్ టార్గెట్. సో ఫైనల్గా మనం సేవ్ చేయాలి. సేవ్ చేయండి. ఇక్కడ ఇన్వాలిడ్ ఉంది కదా, వ్యాలిడ్ అవుతుంది. ఎందుకంటే ప్రాపర్గా అన్ని కనెక్షన్స్ కరెక్ట్గా ఇచ్చాం. ఒకవేళ ఇన్వాలిడ్ వస్తే ఇక్కడ వ్యాలిడేషన్ అని కనిపిస్తుంది. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకి తెలుస్తుంది ఏదైనా ఇన్వాలిడ్ ఎందుకు అయింది అనేది ఇక్కడ ప్రాపర్గా మనకి డీటెయిల్గా ఇస్తుంది. అది చూసి మనం రెక్టిఫై చేయొచ్చు ప్రాబ్లమ్ని. అర్థమైంది కదా ఇక్కడ వరకు? ఇంకా ఫైనల్గా రన్ చేయాలి. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్లో మ్యాపింగ్ క్రియేట్ చేసిన తర్వాత సెషన్ అండ్ వర్క్ ఫ్లో అనేది క్రియేట్ చేస్తాం. అవునా? సో ఈ క్లౌడ్ IACSలో మనం మ్యాపింగ్ని సెపరేట్గా రన్ చేయొచ్చు. ఓకే, మీరు కావాలనుకుంటే మ్యాపింగ్ టాస్క్ కూడా క్రియేట్ చేసి రన్ చేయొచ్చు. అవి అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. అట్ ప్రజెంట్ ఈ మ్యాపింగ్ని రన్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ రన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మీరు మీ యొక్క డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకోవాలి. లోకల్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మ్యాపింగ్ నేమ్, ఇది మ్యాపింగ్. సో ఫైనల్గా రన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇది మీరు సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే మీ యొక్క మ్యాపింగ్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఇది ప్రాపర్గా సెలెక్ట్ చేయండి. ఓకేనా? మీ యొక్క డెస్క్టాప్ నేమ్ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి. ఓకే, సో ఫైనల్గా క్లిక్ ఆన్ రన్. సో మ్యాపింగ్ అనేది రన్ అవుతుంది. మై జాబ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అవుతుంది. ఓకే, మీరు రీఫ్రెష్ చేయాలి. కనిపిస్తుంది కదా ఇక్కడ, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సక్సెస్ఫుల్. ఈ మ్యాపింగ్ నేమ్ మీద క్లిక్ చేయండి, మీకు డీటెయిల్గా కనిపిస్తుంది. సో హెచ్ఆర్లో అంటే సోర్స్లో 107 రికార్డ్స్ ఉన్నాయి, టార్గెట్లోకి 107 రికార్డ్స్ అనేవి లోడ్ అయ్యాయి. ఓకేనా? అండ్ టైం, డేట్ ఇవన్నీ మీకు చూపిస్తుంది. ఇది సెషన్ లాగ్. ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసి మనం చెక్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ డేటా ఇంటిగ్రేషన్ అని ఉంది కదా, క్లిక్ ఆన్ ఇట్.
ఇక్కడ మానిటర్ అని కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే ఓపెన్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. మానిటర్లోకి రండి. సో ఇక్కడ నుంచి కూడా మీరు రన్ చేసిన మ్యాపింగ్ ఆ జాబ్స్ని మీరు మానిటర్ చేయొచ్చు. ఓకే, డేటా ఇంటిగ్రేషన్ యొక్క జాబ్స్ ఏవైతే రన్ చేస్తారో చూడండి, మానిటర్లో ఉన్నాను. ప్రజెంట్ ఏం రన్ చేశానో ఈ మ్యాపింగ్ని రన్ చేశాను. ఓకే, సో అది ఇక్కడ మానిటర్ చేయొచ్చు. అండ్ డేటా ఇంటిగ్రేషన్లో మనం రన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మై జాబ్స్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినా ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, సో ఇది జాబ్, ఇది మ్యాపింగ్ మీద క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా మనం క్రియేట్ చేసిన మ్యాపింగ్. సో మీరేం వరీ అవ్వద్దు, ఇది ఫస్ట్ మ్యాపింగ్ కాబట్టి మీకు అంతా కొత్తగా కనిపిస్తుంది. బేసిక్గా చాలా ఈజీ IICS అనేది. మీరు ఒక 2-3 మ్యాపింగ్స్ అనేవి మీరు చేస్తే మీకు చాలా ఈజీగా అలవాటు అయిపోద్ది. మీకు న్యూ కాబట్టి అంత కొత్తగా కనిపిస్తుంది, బట్ బేసికలీ ఇది చాలా చాలా ఈజీ. ఓకేనా, సో ఓపెన్ Oracle SQL డెవలపర్. అండ్ ఇక్కడ డేటా ఏమీ లేదు కదా, సో ఇప్పుడు చెక్ చేద్దాం. రన్ చేయండి టార్గెట్ టేబుల్ని. సో డేటా అనేది లోడ్ అయింది కదా. ఓకేనా, సో ఇది ప్రాసెస్, ఇది IICSలో ఫస్ట్ మ్యాపింగ్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇన్ఫర్మేటికా IICS CDI CAI కంప్లీట్ కోర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ Oracle Unix కంప్లీట్ కోర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో పవర్ సెంటర్ IICS ఈ కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు యాప్లో చూడాలనుకుంటే GP ఇన్స్టిట్యూట్ అని ప్లేస్టోర్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. అండ్ iOSలో కూడా అవైలబుల్లో ఉంది. ఆర్ మీరు వెబ్సైట్లో ల్యాప్టాప్లో ఆర్ సిస్టంలో చూడాలనుకుంటే gpinstitute.in అని సెర్చ్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా చాలా ఈజీగా ఎవరికైనా సరే అర్థమవుతుంది. అండ్ వెరీ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో SCD టైప్స్, SCD టైప్ 1, 2 అండ్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవన్నీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశానంటే బ్యాక్గ్రౌండ్లో డేటా ఎలా ఫ్లో అవుతుంది అంత బేసిక్ లెవెల్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరికైనా సరే మీకేం తెలీదు అన్న వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక రియల్ టైం ఎంప్లాయీకి 4 to 5 years ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నా కోర్సెస్లో. సో మీకు ఎలాంటి డౌట్ వచ్చినా 9849887305కి వాట్సాప్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అగైన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.